తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందన్నారు ఆ పార్టీ నేతలు. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా తగ్గించడం ఏంటని ప్రశ్నించారు. ఇక బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బీఆర్ఎస్ నేతలు బీసీల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందని విమర్శించారు బీజేపీ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల విజయం మరింత బాధ్యత పెంచిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీకి ఎవరితో పొత్తు అవసరం లేదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. దక్షిణాదికి నష్టం జరగదని ప్రధాని మోదీ చెప్పిన నియోజకవర్గాల పునర్విభజనపై స్టాలిన్, రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి. దున్నపోతు ఈనిందంటే దూడం గట్టేమన్నాడట. ఈరోజు స్టాలిన్ పరిస్థితి, రేవంత్ రెడ్డి పరిస్థితి ఆ రకంగా ఉంది. ఆలు లేదు, చూలు లేదు. దేశ ప్రధానమంత్రిగా లోక్సభలో చాలా స్పష్టంగా ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, మేము ఏ రాష్ట్రాన్ని కూడా ఒక పార్లమెంట్ సీటు తగ్గించబోమని. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి చట్టం చేసిందో ఆ చట్టం పరిధిలోనే ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగబోతా ఉన్నది. కానీ మేము చెయ్యమన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు మేము చేయమని చెప్పిన తర్వాత, ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత, హోంమంత్రి చెప్పిన తర్వాత మీరు చేస్తారు, నేను మీటింగ్ పెడతా, మిమ్మల్ని విమర్శిస్తా అంటే నీ కర్మ, విమర్శించుకో. మహిళలు అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మానవ జీవన విధానంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. భారత్లోనే మహిళలను శక్తిగా కొలిచే సంస్కృతి ఉందన్నారు. స్టేట్ బీజేపీ ఆఫీసులో మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. బీజేపీలో మహిళా మోర్చా కార్యకర్తలు అద్భుతంగా రాణిస్తున్నారన్నారు. ఈరోజు మహిళ అంటే పవర్, మహిళ అంటే శక్తి. మన భారతీయ సమాజంలో మహిళను మనం శక్తిగా కొలుస్తాం. ఇప్పుడే కాదు, కొన్ని వేదాల నుంచి కూడా, లేకపోతే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మహిళను మనం శక్తిగా కొలిచేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము ఒక్క మన భారతీయ జీవన విధానంలో, భారతీయ సంస్కృతిలోనూ తప్ప ప్రపంచంలో ఎక్కడ కూడా ఆ రకంగా మహిళను శక్తిగా కొలిచేటువంటి సాంప్రదాయం లేదు. కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పెంచాల్సిన వేతనాలు తగ్గించడం ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగులకు డీఏలు ఇవ్వరు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచారా అని నిలదీశారు. డ్రైవర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లకు 25% పైగా వేతనాలు తగ్గించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పిన కాంగ్రెస్ తీరు మారలేదన్నారు. వెంటనే అవుట్ సోర్సింగ్ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. ప్యాకేజీల కోసం, కబ్జాల కోసం, బెదిరింపుల కోసం ప్రభుత్వం నడుస్తోందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో భూములన్నీ పొంగులేటి చేతుల్లో ఉన్నాయన్నారు. పొంగులేటి కబ్జాల మంత్రిగా, బట్టి కమిషన్ల మంత్రిగా, ఉత్తమ్ ప్యాకేజీల మంత్రులుగా కొనసాగుతున్నారని ఆరోపించారు. ఒకరేమో కమిషన్ల మంత్రి, ఒకరు కబ్జాల మంత్రి, ఒకరు ప్యాకేజీల మంత్రిగా ఈరోజు పేరు తెచ్చుకుంటున్నారు తప్ప ప్రజల మనుషులుగా, ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాల మీద మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను మేము ఖచ్చితంగా నెరవేరుస్తామన్నటువంటి ఒక దీక్షతో ఎందుకు పనిచేయడం లేదో మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డికి ఇంటి పోరు ఎక్కువైందని విమర్శించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రేవంత్ రెడ్డి కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు లక్ష్మణ్. ఎమ్మెల్సీ కవితకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్తో మాట్లాడి పార్టీ ప్రెసిడెంట్ పదవి బీసీకి ఇప్పించాలన్నారు మెదక్ ఎంపీ రఘునందన్. బీసీలకు అన్యాయం జరిగిందని కవిత మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని విమర్శించారు. అమ్మ కవితమ్మ, నీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయనతో మాట్లాడి, పార్టీ ప్రెసిడెంట్ మీ నాయన అగ్రకులం కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక బీసీకి ఇయ్యండి. శాసనసభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఒక బీసీకి ఇయ్యండి. శాసన మండలిలో ఒక ప్రతిపక్ష నాయకుడు అవకాశం ఉంది, ఇంకొక బీసీకి ఇయ్యండి. చేసేటప్పుడేమో చెయ్యరు, ఇచ్చేటప్పుడేమో ఇయ్యరు. ఇచ్చిన ఈ 4 ఇయ్యరు బీసీలకు మీరు మంత్రి పదవులు. ఈ టీచర్స్ ఎన్నికలకు, పట్టభద్రుల ఎన్నికలు ముఖ్యమంత్రి ప్రచారానికి వచ్చినటువంటి దాఖలాలు లేవు చరిత్రలో. అటువంటిది 4 బహిరంగ సభలు, కోట్ల రూపాయలు వెచ్చించి భారీ ప్రచారాలు, లోపాయికారిగా టీఆర్ఎస్తో బీజేపీ గెలవకుండా ఉండేదానికి మీరు ఏ రకంగా మరి కుట్రలు చేశారో కరీంనగరు, నిజామాబాదు, ఆదిలాబాదు టీచర్లు, మరి వాళ్ళ గ్రాడ్యుయేట్ ఓటర్స్ మీకు స్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుందన్నారు బీజేపీ నేతలు. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.